ఈ అమ్మాయి ప్రతి రాత్రి 12 గంటలకు డెలివరీ ఆర్డర్ చేసేది మరియు ఎప్పుడూ ఒక అందమైన డెలివరీ బాయ్ తన ఆహారాన్ని తీసుకురావాలని రిక్వెస్ట్ చేసేది. అయితే ఆమె ఎప్పుడూ ఫేస్ మాస్క్ ధరించి ఉండేది. డెలివరీ బాయ్ కు ఆ మాస్క్ వెనుక ఆమె ముఖం చాలా అందంగా ఉంటుందని నమ్మకం ఉండేది. చాలా రోజుల పాటు ఈ క్రమం కొనసాగింది. కానీ ఈ రాత్రి ఏదో విభిన్నంగా ఉంది. అమ్మాయి ఎప్పటికంటే ముందుగానే ఆర్డర్ చేసింది మరియు ఈసారి ఎలాంటి నోట్ కూడా రాయలేదు. డెలివరీ బాయ్ ఆమె అపార్ట్మెంట్ కు చేరుకుని తలుపు తట్టినప్పుడు చాలా సేపటి తర్వాత తలుపు తెరుచుకుంది. అమ్మాయి ముఖంలో భయం స్పష్టంగా కనిపించింది. ఆమె ఆహారం తీసుకున్నప్పుడు అకస్మాత్తుగా డెలివరీ బాయ్ చేతిని తన గోళ్లతో గట్టిగా నొక్కింది. డెలివరీ బాయ్ కు అప్పటి వరకు ఏమీ అర్థం కాలేదు. కాని బయటకు వచ్చిన వెంటనే ఆమె ఏదో ఇబ్బందిలో ఉందని అతనికి అనిపించింది. అతను వెంటనే అపార్ట్మెంట్ కు తిరిగి వచ్చాడు. కాని తలుపు తట్టినప్పుడు ఎలాంటి సమాధానం రాలేదు. అతని గట్టి తట్టడంతో పక్కింటి వ్యక్తి మేల్కొన్నాడు మరియు అతని మాటలు డెలివరీ బాయ్ ను కలవరపరిచాయి. ఇక్కడ ఎవరు ఉండరు, నీవు ఎవరి తలుపు తడుతున్నావు అని పొరుగువాడు చెప్పాడు. డెలివరీ బాయ్ తాను ఇప్పుడే ఇక్కడ ఆహారం డెలివరీ చేసినట్లు చెప్పాడు. కాని పొరుగువాడు నమ్మలేదు. అతను పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు అపార్ట్మెంట్ ను తనిఖీ చేసినప్పుడు అక్కడ ఎవరూ లేరని తేలింది. ఆ స్థలం చాలా కాలంగా ఎవరూ లేనట్లు కనిపించింది. దర్యాప్తులో ఈ అపార్ట్మెంట్ ఆని అనే స్త్రీదని, ఆమె 6 నెలల క్రితం ఒక కారు ప్రమాదంలో మరణించిందని తెలిసింది. అప్పటి నుండి ఈ స్థలం ఖాళీగా ఉంది. పోలీసులకు డెలివరీ బాయ్ కు ఏదో భ్రమ కలిగిందేమో అనిపించింది. కాని అతని పరిస్థితి సాధారణంగానే ఉంది. ఆ తర్వాత పోలీసులు అపార్ట్మెంట్ ను లోతుగా తనిఖీ చేయడం మొదలుపెట్టారు. దర్యాప్తులో కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అపార్ట్మెంట్ పూర్తిగా ఖాళీగా కనిపించింది. కాని ఫ్రిడ్జ్లో స్వల్ప చల్లదనం ఉంది. బాత్రూం నీరు పరిశుభ్రంగా ఉంది. మరియు కంప్యూటర్లో ఇటీవలి యాక్టివిటీ లాగ్లు ఉన్నాయి. అత్యంత వింతైన విషయం ఏమిటంటే ఆని మరణించిన 7వ రోజు తర్వాత కంప్యూటర్ ఉపయోగించబడింది. మరియు ఆ ఉపయోగం ఆని అలవాట్లతో పూర్తిగా సరిపోలింది. ఆమె స్వయంగా దాన్ని ఉపయోగించినట్లుగా ఉంది. పోలీసులకు ఇదంతా చాలా వింతగా అనిపించింది. కాని ఇటీవల ఎవరో అక్కడ ఉండి ఉద్దేశపూర్వకంగా అపార్ట్మెంట్ ను ఖాళీగా చూపించే ప్రయత్నం చేసినట్లు స్పష్టమైంది. మిస్టరీ అమ్మాయి గురించి ఎలాంటి సూటిగా సమాచారం లభించకపోవడంతో పోలీసులు ఆని జీవితాన్ని దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. ఆనికి నిజంగా టేకవుట్ ఆహారం అంటే ఇష్టమని, కాని ఫేస్ మాస్క్ ధరించే అలవాటు లేదని తెలిసింది. ఈ ఆలోచన ఒక పోలీసు అధికారి మనసులో మెదిలింది. అతను మళ్లీ అపార్ట్మెంట్ కు వెళ్లి అక్కడ ఒక మూలలో కార్టూన్ థీమ్ ఫేస్ మాస్క్ల పాకెట్స్ ని కనుగొన్నాడు.